దీని యొక్క ఇదేమిటంటే అంతర్జాతీయంగా ఆత్మహత్యలు అనేవి పెరిగిపోతున్నాయి కాబట్టి దాని మీద సమాజంలో ప్రపంచ దేశాల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ఆత్మహత్యలు అనేవి తగ్గేట్టుగా ప్రయత్నం చేయాలి అనేది ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10వ తారీఖు నాడు జరుగుతుంటుంది. ఈ ప్రతి సంవత్సరానికి కూడా ఈ WHO వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు సహాయం చేసే ఏజెన్సీ IASP అని ఉంటుంది, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అని. IASP ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అని ఉంటుంది. ఇది వాషింగ్టన్ డీసీలో వీళ్ళ కార్యాలయం ఉంటుంది. వాళ్ళు WHOతో కోఆర్డినేట్ అవుతూ ఈ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఈ సూసైడ్ ప్రివెన్షన్ అవేర్నెస్ కార్యక్రమాలని వాళ్ళు ప్రోత్సహిస్తుంటారు. ఈ దీంట్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్, ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ అని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ థీము మనం న్యాచురల్ గా ఈ ఆత్మహత్యల నిరోధానికి సంబంధించినటువంటిది అయి ఉంటుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే క్రియేటింగ్ హోప్ త్రూ యాక్షన్. క్రియేటింగ్ హోప్ త్రూ యాక్షన్ అంటే మన చర్యల ద్వారా జీవితం మీద ఆశ కల్పించడం. చనిపోయే వాళ్ళు ఎక్కువ భాగం ఏమవుతుందంటే వాళ్ళు జీవితం మీద ఆశపోతున్నారు. బతికి ఏం చేయాలి, నా వల్ల సమాజానికి ఏం లాభం లేదు, నేను ఒక పనికిరాని వాడిని అనే భావానికి వచ్చి ఆ తర్వాత వాళ్ళు అటువంటి హార్ష్ నిర్ణయం తీసుకుంటారు. అందుకని ఈ సంవత్సరపు థీమ్ ఏంటంటే క్రియేటింగ్ హోప్ త్రూ యాక్షన్. మనం ఏం చేసినా సరే అటువంటి ఎవరైతే సూసైడ్ టెండెన్సీ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక ఆశను మనం రేకెత్తించగలగాలి అని ఈ థీమ్తో ఈ సంవత్సరం మొత్తం మనం కార్యక్రమాలు జరుగుతుంటాయి. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఒక సీరియస్ ప్రాబ్లం ఇది. ఎందుకంటే హ్యూమన్ రిసోర్సెస్ అనేది ఎంతో ఖరీదైనటువంటి ఒక రిసోర్స్. మనం అటువంటి హ్యూమన్ రిసోర్సెస్ లో మనుషులు ఈ ఆత్మహత్యల ద్వారా రాలిపోతుంటే అది సమాజానికి ఎంతో తీరని నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ విషయాలన్నీ మనం నెమ్మదిగా ఒక్కొక్కటి చూద్దాం. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగానే కాకుండా మన ఇండియాలోను మన రాష్ట్రంలో కూడా చాలా సంస్థలు పనిచేస్తుంటాయి. ఎన్జిఓలు, దాని తర్వాత గవర్నమెంట్ కూడా ఈ ఎన్జిఓలతో కూడి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెల మొత్తం కూడా ఎక్కడొక్కడ ఏదో ఒక ఎన్జిఓ గవర్నమెంట్తో కలిసి కానీ లేకపోతే తనంతట తన సొంతంగా కానీ ఈ కార్యక్రమాలను కండక్ట్ చేస్తుంటాయి. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ అని ఒకటి ఉంది. తెలంగాణ TPA అంటారు, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్. వారు కూడా ఈ సెప్టెంబర్ మాసంలో స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. అయితే ఈసారి డైరెక్ట్ ప్రోగ్రామ్స్ లేవు కాబట్టి ఈ వర్చువల్ మీటింగ్స్ ద్వారా ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అటువంటి వాటి గురించి కూడా చాలా డేటా మనకు చేస్తున్నారు, యాక్టివ్గా చేస్తున్నారు. అట్లాగే ఈ వీటి నిరోధానికి పనిచేసే సంస్థలు ఇప్పుడు మనం IASP అని ఒకటి చెప్పుకున్నాము. దాని తర్వాత మనకు లోకల్గా రోషి లాంటి సంస్థలు ఉన్నాయి, ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి. ఆసరా అని ఒక సంస్థ ఉంది, స్పాన్ అనేది ఒక సంస్థ ఉంది. ఈ స్పాన్ అనే సంస్థకి నేను అటాచ్ అయి ఉన్నాను. వల్లైఫ్ ఫౌండేషన్, ఐకాలు, ఇట్లా రకరకాలు ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళకి ఉన్న రిసోర్సెస్ బట్టి వాళ్ళకి చేతైనంత వరకు ఈ ఆత్మహత్యల నిరోధానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. ఈ ఆత్మహత్యల నిరోధానికి కృషి చేయడానికి ముఖ్యంగా మనం 3 అంచెలు ఉంటుంది. ఒక అంచె ఏంటంటే గవర్నమెంట్, దీన్ని 3 అంచెల ప్రోగ్రామ్ అంటాం మనం. ఒకటి గవర్నమెంట్
తన బాధ్యతగా తను చేయాల్సింది చేయాలి. ఏం చేయాలని చూద్దాం. రెండోది ఎన్జిఓస్. ఈ ఎన్జిఓస్ వాళ్ళు కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, వాలంటీర్లకు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వటం, దాని తర్వాత ఈ హెల్ప్ లైన్స్ మెయింటైన్ చేయటం, ఇవన్నీ ఎన్జిఓస్ చేస్తుంటాయి. వ్యక్తులుగా ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. మనకు ఇంట్రెస్ట్ ఉంటే అని కాదు, కంపల్సరీ మన సమాజంలో భాగంగా ఇది మన ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. మన పక్కన మన చుట్టుపక్కల ఉండే ఒక వ్యక్తి ఉన్నట్టుండే మాయమైపోయే పరిస్థితిని మనం నివారించగలిగితే అంతకంటే గొప్ప విషయం ఏమి. అందుకని ఈ వ్యక్తులు కూడా వాలంటీర్ల రూపంలో కానీ, లేకపోతే అవేర్నెస్ క్రియేటింగ్ టీంలో కానీ సమాజంలో దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రోగ్రాంలో ఇది చాలా కంట్రీస్లో, చాలా రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో కూడా నడుస్తుంది. అయిపోయిన తర్వాత ఇవాళ మనం ఈ ప్రోగ్రాం మొత్తం 4-5 భాగాల్లో చెప్తున్నాం. ఒకటి ఇంట్రొడక్షన్. దీని గురించి ఇంట్రొడక్షన్ అంటే ఆల్మోస్ట్ నేను చెప్పింది. దాని తర్వాత స్టాటిస్టికల్ డీటెయిల్స్. ప్రతిదీ కూడా ఏదైనా చెప్పాలంటే మనం దాన్ని సంఖ్యాపరంగా నంబర్స్తో చెబితే అది మనకు బాగా చేరుతుంది. అలాగే అసలు సూసైడ్లు ఎందుకు చేసుకుంటారు, ఈ ఆత్మహత్యలు అనేవి ఎందుకు చేసుకుంటారు అనే దాని మీద ఒకసారి ఆలోచిద్దాం. అట్లాగే దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, అసలు సూసైడ్స్ ప్రివెంట్ చేయొచ్చా, ఒకవేళ చేయగలిగితే ఎలా చేయాలి, దాని అప్రోచ్ మెథడ్స్ ఏమిటి, ఏ విధంగా చేస్తే అది మనకి రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది అనే విషయాల మీద ఇప్పుడు మనం డీటెయిల్. అయితే బిఫోర్ జంపింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్, ఆత్మహత్య అంటే ఏమిటి? ఆత్మని హత్య చేయడం. కానీ ఆత్మ అనే దానికి సావు లేదని చెప్పి మన పురాణాల్లో చెప్తారు. అసలు ఆత్మ ఉంటుందో లేదు. సో కానీ అది ఏంటంటే ప్రజలకు పరిస్థితిలో ప్రతి మనిషిలో, బతుకున్న మనిషిలో బాడీ ఆత్మ ఉంటాయని చెప్పి మనకు ఈ పురాణ గ్రంథాల ద్వారా కానీ, మత గురువుల ద్వారా కానీ చెప్పబడింది. సో ఇది ఒకళ్ళు చంపకుండా, ఒకళ్ళు ఇతరుల ద్వారా కాకుండా తనకు తాను, తన జీవితాన్ని, తన ఇష్టం ప్రకారం తనకు తాను తన జీవితాన్ని అంతం చేసుకోవటాన్ని ఆత్మహత్య అని మనం మామూలుగా అంటాం. ఎవరికి వాళ్ళే చచ్చిపోవాలి. ఆ చచ్చిపోవడానికి ఏదైనా కారణం, ఎట్లాగైనా చచ్చిపోవచ్చు. ఊపిరి బిగబట్టి చచ్చిపోయే యువకులు ఉన్నారు, లేకపోతే చేతులు కోసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. ఇద్దరు మాత్రలు ఇట్లా, లేకపోతే రైళ్ల కింద పట్టారు, ఇట్లా రకరకాలు. ఏదైనా సరే ఒకళ్ళు ప్రమేయం లేకుండా తాను అంటే ఎవరు దాన్ని మనం ఫోర్స్ చచ్చిపోవాలి. అలా కాకుండా ఎవరికి వాళ్ళే ఒక నిర్ణయానికి వచ్చి ఈ తన ప్రాణాన్ని, తన లైఫ్ని టెర్మినేట్ చేసుకోవటాన్ని మనం ఆత్మహత్యగా భావిస్తున్నాం. ఇది అసహజ మరణం. అసహజ మరణం అంటే ఇది అన్టైమ్లీ డెత్. ఒకళ్ళు చంపేది కాదు, వేరే వాళ్ళు చంపకుండా, అట్లా కాకుండా జరాభారంతో కానీ, లేకపోతే ఏదైనా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో కానీ చావకుండా, ఇది శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు జీవితం మీద విరక్తి పుట్టి అంతం అయిపోవటం, తను చంపుకోవటం అనేది. దాని తర్వాత ఈ ఆత్మహత్యలు అంటే కూడా ఏదో ఒక ప్రేరేపిత కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉండొచ్చు. అవి పెద్ద కారణాలు కావచ్చు, చిన్న కారణాలు కావచ్చు. దాని తర్వాత మనకు సిల్లీగా అనిపించే వాళ్ళకి సీరియస్ కావచ్చు, అట్లాగే మనకు సీరియస్ అనిపించే వాళ్ళు సిల్లీగా అనిపించవచ్చు. ఏదైనా సరే వీళ్ళకి ఒక ప్రేరేపితమైనటువంటి కారణాలు ఉంటాయి. నిరుద్యోగం కానీ, లేకపోతే కుటుంబ కలహాలు కానీ, ఇట్లాంటివి ఏవైనా కానీ, లవ్ ఫెయిల్యూర్స్ కానీ, ఇలా ఏదైనా ప్రేరేపిత కారణం ఉంటుంది ఆత్మహత్యకి. ఈ ఆత్మహత్యలో చనిపోయే వాళ్ళు సూసైడ్ నోట్ రాయొచ్చు. సూసైడ్ నోట్ రాస్తే పని సులభం అవుతుంది. ఒక్కోసారి సూసైడ్ నోట్ లేకుండానే వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు.
సూసైడ్ నోట్ లేనంత మాత్రాన ఆత్మహత్య అని చెప్పడానికి చెప్పాల్సిందే, ఆత్మహత్య అవుతుంది. అయితే అది ఆత్మహత్య అవునా కాదా అనేది సూసైడ్ నోట్ లేనప్పుడు ఈ ప్రభుత్వ యంత్రాంగం దాన్ని ఏం చేస్తుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ద్వారానో దేనో ద్వారా దాన్ని నిర్ధారిస్తుంది. ఇది ఆత్మహత్యే, హత్య కాదు అని. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత ఈ ఆత్మహత్యలు అనేవి మొన్నటి వరకు అంటే ఒక 4-5 ఏళ్ల క్రితం వరకు కూడా శిక్షార్హమైనటువంటి నేరం ఇది. ఎవరైనా ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేసి వాడి కర్మగాలి చచ్చిపోకుండా బతికితే దాని తర్వాత పోలీస్ కేసు అయ్యి వాళ్ళకి శిక్ష అనుభవించాలి వాళ్ళు. ఇది శిక్షార్హమైనటువంటి నేరంగా, ఆత్మహత్య అనేది శిక్షార్హమైన నేరంగా మొన్న అంటే ఒక 5-6 ఏళ్ల క్రితం వరకు కూడా ఉండేది. అయితే 2017లో అనుకుంటాను ఇది కొత్త మెంటల్ హెల్త్ కేర్ బిల్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. దాని ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే ఈ ఆత్మహత్యలు అనేది నేరం కాదు, ఆత్మహత్య అనేది నేరం కాదు ఏదో. కాబట్టి అలా బతికిన వాళ్ళని ఏం చేయమన్నారంటే వాళ్ళు మెంటల్ ఇల్నెస్ తో బాధపడే రోగులుగా పరిగణించాలి. వాళ్ళని మెంటల్ ఇల్నెస్ తో బాధపడేటువంటి రోగులుగా పరిగణించి వాళ్ళకు చికిత్స అందించాలి. ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరు లేకపోయినా, లేకపోతే వాళ్ళకి అంత ఆర్థిక స్తోమత లేకపోయినా వాళ్ళకు గవర్నమెంటే వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలి అని ఒక బిల్లు తీసుకొచ్చారు. సో ప్రస్తుతం లేటెస్ట్ పరిస్థితి ఏంటంటే ఇవి ఆత్మహత్యలు అనేవి నేరం కాదు, ఆత్మహత్య అనేది నేరం కాదు. అంతవరకు కొంత రిలీఫ్ వాళ్ళకు, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వాళ్ళకి, ఒకవేళ బతికిన వాళ్ళకి కొంత రిలీఫ్. అది ఇది ఈ బిల్లు రావటం అనేది ఒక విధంగా గొప్ప మార్పు, అది గొప్ప మార్పు. అది అందులో కూడా సెక్షన్ 124 మెంటల్ హెల్త్ కేర్ బిల్లులోని సెక్షన్ 124 ప్రకారం వాళ్ళని మెంటల్ ఇల్నెస్ ఉన్న పేషెంట్ గా, మానసిక రోగిగా భావించి వాళ్ళకి తగిన చికిత్స అనేది అందించాలి సిస్టమ్ అనేది. దాని తర్వాత ఇప్పుడు మనం కనుక చూస్తుంటే సరే ఇవి మనకు మామూలుగా తెలిసేవి ఈ ఆత్మహత్యలు అనేవి ఈ ఏదో డిస్ట్రెస్ లేదా ఫ్రస్ట్రేషన్ ఇటువంటి వాటి వల్ల, కృంగుపాటుతనం వల్ల ఇవి ఆత్మహత్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. వీటికి చేసుకునే విధానాలు కూడా మనకి చాలా బాగా తెలుసు. ఆత్మహత్య అలా కాకుండా ఇప్పుడు కొత్త కేటగిరీ ఒకటి వచ్చింది. అంటే దీన్ని ఇంకా అఫీషియల్ గా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, కానీ కొత్త కేటగిరీ ఒకటి వచ్చింది. ఏంటంటే మొదటి కేటగిరీలో డెలిబరేట్ టెర్మినేషన్ ఆఫ్ డెత్, అంటే వాడు తనంతట తాను డెలిబరేట్ గా చచ్చిపోతాడు. అది రెండోది ఏంటంటే ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం రోజు కూడా పేపర్లలో సూసైడ్ బై యాక్సిడెంట్. అంటే ఇది అఫీషియల్ గా ఇంకా దీన్ని ఎవరు చెప్పలేదు, కానీ ఇవేంటంటే స్టూపిడ్ యాక్ట్స్ వల్ల వాళ్ళు సూసైడ్ వైపు నడుస్తున్నారు జనాలు, వాళ్ళ స్టూపిడిటీ వల్ల. అంటే ఈ గీతరాని వాళ్ళు గీతలకు వెళ్ళటం, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ప్రమాదకరమైన ప్రదేశాల్లో సెల్ఫీలు అని చెప్పి అక్కడ పడిపోవటం, జలపాతాల్లో పడిపోవటం, లేకపోతే రైళ్ల కింద పడిపోవటం, లేకపోతే ఓవర్ స్పీడ్. నిన్న కూడా మనం ఒక కేసు చూసాము. ఒక సినిమా నాయకుడు అతి స్పీడ్ గా బండి నడిపి రేసు, ఏది ట్రాఫిక్ లో రేస్ చేస్తూ యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉంటాడు. ఇవన్నీ కూడా స్టూపిడ్ యాక్ట్స్. మరి ఇవి ఏంటి, ఆత్మహత్యలు అనాలా లేదా హత్యలు అనాలా, ఏమనాలి వీటిని? నేనైతే మాత్రం వీటిని యాక్సిడెంటల్ సూసైడ్స్ అనాలని చెప్పి అంటాను. ఇది వాళ్ళ యొక్క స్టూపిడిటీ వల్ల, దాని తర్వాత సొసైటీలో ఉన్న స్టూపిడిటీ వల్ల. ఎందుకంటే ఈ స్పీడ్ బైక్స్ ఇవన్నీ తల్లిదండ్రులు కొనిస్తారు పిల్లలకి, తర్వాత వాళ్ళ మీద ఎటువంటి కంట్రోల్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నాడు, ఆ బైక్ మీద ఎంతమంది రెస్ట్ తిరుగుతున్నాడు, ఎంత స్పీడ్ తో తిరుగుతున్నాడు, ఇవేవి ఎవరు పట్టించుకోరు. అట్లాగే సెల్ఫీలు ఎక్కడ పడితే అక్కడ, మనకు జలపాతాలు
ఇదివరకు అయితే మన కుంటాల జలపాతంలో ప్రతి సీజన్ లో కనీసం 2-3 పోతుండేవాళ్ళు ఈ జలపాతాల దగ్గర. అయితే రైలు బండ్ల మీద రైలు పట్టాల మీద సెల్ఫీలు, కొండ అంచుల్లో నిలబడి సెల్ఫీలు, ఇవన్నీ కూడా ఏంటంటే స్టూపిడ్ యాక్ట్స్ వల్ల జరిగేటువంటి ఆత్మహత్యలకి. సో దీని గురించి మనం పెద్దగా ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏమైనా చేయాలి, మనం ఏం చేయలేము. తల్లిదండ్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, గవర్నమెంట్ కానీ చేయాలి. అది సమాజంలో వ్యక్తులుగా మనం చేయగలిగింది ఏదో కొంచెం అవేర్నెస్ చేయటమే తప్పితే మనం చేయగలిగింది ఏమీ లేదు. అని చెప్పినా కూడా వాళ్ళు వినరు. దాని తర్వాత ఇంకొకటి, సూసైడ్ అనేది వాళ్ళు చనిపోవడం కోసం సూసైడ్ కాదు. సూసైడ్ చేసుకునేది ఎప్పుడు కూడా వాళ్ళు చనిపోవాలనే ఉద్దేశంతో సూసైడ్ చేసుకోరు. వాళ్ళు బతికి ఉండకుండా ఉండడానికి సూసైడ్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి బతుకు మీద ఒక భావం, అనవసరం ఈ బతకడం అనేది వస్తుంది తప్ప, ఆ భావం ఎప్పుడైతే తీవ్రంగా వాళ్ళలో వస్తుందో అప్పుడు వాళ్ళు ఈ సూసైడ్ అటెంప్ట్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఇక గణాంక వివరాలు పక్కన ఇంట్రొడక్షన్ ఇప్పింది. గణాంక వివరాలు ఏంటంటే, ఈ గణాంకాలు అయితే ఇప్పుడు నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మనం ఎక్కడ బ్రౌజ్ చేసినా కూడా ఇవన్నీ కూడా మనకు మగవాళ్ళు ఎంతమంది వచ్చారు, ఆడవాళ్ళు ఎంతమంది వచ్చారు, పిల్లలు ఎంతమంది, వివాహితులు ఎంతమంది, అవివాహితులు ఎంతమంది, ఈ ఇవన్నీ కూడా దొరుకుతాయి. కానీ జనరల్ గా ఆత్మహత్యలు అనేది ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక సీరియస్ ప్రాబ్లం. ప్రతి 40 సెకండ్లకి ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా WHO వాళ్ళు అంచనా వేశారు. అంటే దీని ఎంత తీవ్రం అంటే ఇది 8 లక్షల మంది సంవత్సరానికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సుమారుగా 8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే చదువుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు, చదువు లేని వాళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలు చేసుకుంటున్నారు, పెద్దలు చేసుకుంటున్నారు. దాని తర్వాత కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళు చేసుకుంటారు, ఆఫీసులో సమస్యలు ఉంటే చేసుకుంటున్నారు. దాని తర్వాత స్త్రీలకైతే ఇంటా బయట అన్ని సమస్యలే వాళ్ళకి. ఈ సెక్షువల్ హెరాస్మెంట్ ఇవన్నీ బోళ్ళని ఉంటాయి. ఈ విధంగా వీళ్ళు అందరూ కూడా దీన్ని ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు. ఏమిటా మార్గం? సొసైటీ మీద వాళ్ళకున్న కసిని తెచ్చుకోవడానికి దే ఆర్ టెర్మినేటింగ్ దేర్ లైఫ్. వాళ్ళని ఏమి చేయలేక నిస్సహాయతతో దే ఆర్ టెర్మినేటింగ్ దేర్ ఓన్ లైఫ్. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. ఇది అట్లాగే ఈ డాక్టర్లు, నిన్ననే ఎక్కడో వచ్చింది, డాక్టర్లు 1,00,000 మంది డాక్టర్లు 10 మంది డాక్టర్లు సూసైడ్ చేసుకుంటున్నారట ఈ తీవ్రమైనటువంటి ప్రొఫెషనల్ ఒత్తిడి వల్ల. డాక్టర్లు సమాజానికి ఎంతో అవసరమైన వాళ్ళు. అటువంటి డాక్టర్లు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా ఈ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కారణాలు ఏవైనా ఉండొచ్చు, తర్వాత గవర్నమెంట్ దాన్ని అడ్రస్ చేయలేదు. ఇంకా ఈ యువకులు ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకునే కేటగిరీలో ఉన్నారు. అది కూడా 15 నుంచి 30 సంవత్సరాల రేంజ్ లో ఉండేవాళ్ళు ఎక్కువగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఎందుకంటే దానికి మనం ఈజీగా చెప్పచ్చు, వాళ్ళకి ఏంటంటే ఆ మెంటల్ మెచ్యూరిటీ అనేది తక్కువ ఉంటుంది, ఆవేశం ఎక్కువ ఉంటుంది. మెంటల్ మెచ్యూరిటీ, స్థిరంగా ఆలోచించడం ఇవి తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఏజ్ రేంజ్ లో అంటే 15 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు ఏమన్నా తల్లిదండ్రుల కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. 15 to 30 ఇయర్స్, 29 ఇయర్స్ వీళ్ళు అప్పుడే బయట ప్రపంచంలోకి సొంతంగా అడుగు పెడతారు. వాళ్ళు అంటే స్కూల్ అయిపోయి కాలేజీలోకి వస్తారు. కాలేజీ అంతా కూడా స్కూల్తో కంపేర్ చేస్తే కాలేజీ చాలా ఫ్రీడమ్ ఇచ్చేటువంటి ప్రదేశం వాళ్ళకు. దీనివల్ల రకరకాలైనటువంటి ఒత్తిళ్లు కలగటం, ఒత్తిళ్లు కలగటం, ఈ ఒత్తిళ్లకు తట్టుకోలేకపోవటం, దాని తర్వాత దాని గురించి ఎవరితో చర్చించాలి అనేటువంటి కనీసం
వాళ్ళకి తెలియకపోవటం, ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోలేకపోవటం, ఇటువంటి కారణాల వల్ల ఈ 15-30 సంవత్సరాల ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా చేసుకుంటున్నారు. అట్లాగే ఈ ఆడ మగలు చూస్తే మగవాళ్ళు ఎక్కువగా చేసుకుంటున్నారు. కానీ ఆడవాళ్ళు ఏం తక్కువ కాదు. పాపం వాళ్ళు కూడా నిజానికి మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకే సమస్యలు ఎక్కువ. వాళ్ళు ఇంట్లో ఉంటే కుటుంబ సమస్యలు ఉంటాయి, బయటికి వెళ్తే ఆఫీసులో సమస్యలు, రోడ్డు మీద సమస్యలు, ఇట్లా చాలా సమస్యలు ఆడవాళ్ళకు ఉంటాయి. అయితే వాళ్ళు వీళ్ళకంటే కొద్దిగా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటారనే ఉద్దేశం అయి ఉండొచ్చు. వాళ్ళలో ఈ ఆత్మహత్య రేట్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఈ ఆత్మహత్యలు, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే సమాజంలో దాదాపు, అంటే అతని మీద ఆధారపడ్డ వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ దాదాపు 100కు మించి వ్యక్తులు సఫర్ అవుతారు, ఎఫెక్ట్ అవుతారు. సఫర్ అనేది డైరెక్ట్ సఫర్ కావచ్చు, ఎఫెక్ట్ అవుతారు. ఒక వ్యక్తి చనిపోతే అంటే సమాజానికి ఎట్లా ఇది రిలేట్ చేస్తుందంటే, ఒక వ్యక్తి కనుక ఆత్మహత్యతో చనిపోతుంది, దాదాపు అతని చుట్టూ ఉన్నవాళ్ళు కానీ, అతని బంధువులు కానీ, మిత్రులు కానీ, చుట్టుపక్కల సొసైటీలో ఉండే మెంబర్స్ 100 నుంచి 130 దాకా వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పి WHO వాళ్ళు ఒక స్టడీ చేశారు. స్టడీ చేసి చెప్పారు. అది అంటే వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆత్మహత్యలు అనేవి సమాజానికి కూడా తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి అనేది ఆ విషయం వాళ్ళు చెప్పారు. ఇంతే మనకు ఈ స్టాటిస్టిక్స్ ఇంతకంటే నేను చెప్పదలుచుకోలేదు. ఇవి ఏంటంటే దీన్ని బట్టి మనకు ఈ తీవ్రత ఎంత ఉంది ఆత్మహత్యల వల్ల, ఇది ఎంత తీవ్రమైన సమస్య ఇది ప్రపంచంలో అనేది, ఒక సమాజంలో ఎంత తీవ్రంగా ఉంది అనేది. ఎందుకంటే ఒక ఆత్మహత్య చేసుకుంటే ఇంకోటి ఏమవుతుందంటే, ఇటువంటి వాళ్ళు ఇట్లా ఊగిసలాడే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇంకా కొంతమంది అతని వాళ్ళు ఫాలో కావడానికి ట్రై చేస్తారు. అది కూడా ఒక నష్టం ఉంది. అందుకని ఆత్మహత్యల్ని మనం ఎప్పుడు కూడా నిరోధించడానికే ప్రయత్నించాలి తప్పితే వాటిని ప్రోత్సహించకూడదు. కానీ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు పిరికి వాళ్ళని, ఆత్మహత్య మహాపాపం అని మనకు ఉంది, నానుడి ఉంది. ఆత్మహత్య మహాపాపం. అలాగే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పిరికి వాళ్ళు, ఈ రెండు ఉన్నాయి. అయితే ఆత్మహత్య మహాపాపం అయితే ఆ పాపం చేసుకున్న వాడి గురించి మనకి ఎందుకు అని చెప్పి వదిలేస్తారు. అదే ఈ పిరికి వాడి వల్ల వీడు బతికి మాత్రం సమాజానికి ఏం లాభం, ఈ పిరికి వాళ్ళు సమాజానికి భారమే కదా వీళ్ళు అని చెప్పి కొంతమంది మనం పట్టించుకోము. కానీ అది తప్పది. అది ఎందువల్ల తప్ప చూద్దాం. అది అసలు ఎవరైనా ఆత్మహత్య అనేది ఎందుకు పాల్పడతారు ఆత్మహత్యలకు? ఇది ఆత్మహత్య అనేది వాళ్ళకు ఒక ఫ్రస్ట్రేషన్. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు సమాజంలో. అంటే ఇంట్లో కానీ సమాజంలో కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళ సమస్యను వినేవాళ్ళు లేరు. ఇట్ ఈస్ ఎ క్రై ఫర్ హెల్ప్. ఆత్మహత్య అనేది ఇట్ ఈస్ ఎ క్రై ఫర్ హెల్ప్. అంటే సహాయం కావాలి, నాకు సొసైటీ నుంచి సహాయం కావాలి, ఈ సహాయం వస్తే నాకు కొంత సొలేస్ వస్తుంది అని చెప్పి ఇట్ ఈస్ ఎ క్రై ఫర్ హెల్ప్ ఆత్మహత్య అనేది. అది అయితే వాళ్ళకి తగినటువంటి సపోర్ట్ సమాజం నుంచి రానప్పుడు వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి అయితే ఖచ్చితంగా ఇది అని చెప్పి చెప్పలేం, కానీ చాలా కారణాలు జరిగిన ఆత్మహత్యల్ని కనుక మనం విశ్లేషణ చేసి చూస్తే ఈ కారణాలు అనేవి కొన్నిటిని మనం లిస్ట్ అవుట్ చేయొచ్చు. చాలా కారణాలు ఉంటాయి. వాటిల్లో ఆర్థిక పరిస్థితులు ముఖ్యమైనది. ఆర్థిక పరిస్థితులు, అప్పులు, ఇవన్నీ ఉంటాయి. లేకపోతే పిల్లల చదువులకి డబ్బులు ఉండవు, లేకపోతే నష్టాలు వస్తాయి, వ్యాపారాల్లో కోలుకోలేని నష్టాలు వస్తాయి, లేకపోతే నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు. ఇట్లాంటి ఆర్థిక పరిస్థితులు ఒక ముఖ్య కారణం. కుటుంబ కలహాలు ఉంటాయి. కుటుంబ కలహాలు అంటే వారు బిట్వీన్ అమంగ్ ద ఫ్యామిలీ మెంబర్స్, భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, ఎవరైనా సరే వీళ్ళలో వీళ్ళకు ఆస్తుల మూలంగా కానీ, లేకపోతే నా మాట చెల్లటం లేదని కానీ, చాలా కొన్ని కుటుంబాలు మనం చూస్తుంటాము. ఆడపిల్లల్ని పెళ్ళైన తర్వాత ఆడపిల్లలు బయట వారి కింద లెక్కిస్తారు. వాళ్ళకు ఆస్తులు కూడా పంపగలిగారు. దానికి అన్ని
వాళ్ళు ఎవరి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకి ఉంటాయనుకోండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ మారుతున్న వాతావరణం మారుతున్నది. అవేర్‌నెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి. వీటిల వల్ల ఆడపిల్లలు కూడా చాలా మంది స్వతంత్రంగా బతకాలనుకోవడం ఒకటి. దాని తర్వాత తమకు గుర్తింపు కావాలి. తమ కుటుంబంలో తమకు అన్ని రకాలైనటువంటి గుర్తింపులు కావాలి అని చెప్పి కోరుకునే ఆడపిల్లలు కూడా బాగా పెరుగుతున్నారు. అలాగే ఆస్తుల కోసం అడిగేవాళ్ళు, అవి ఇవ్వకపోతే అలిగి వెళ్ళేవాళ్ళు. అలిగి వెళ్ళినంత వరకు పర్వాలేదు. కానీ ఇంకా ఎక్స్‌ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటుంటారు వాళ్ళు. మొత్తం మాట చెల్లకపోతే. అట్లాగే కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల కొన్ని కుటుంబాలు 2 రకాలు ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో ఉన్న చాలా కఠినమైనటువంటి వైఖరి అవలంబిస్తారు. డిసిప్లిన్ పేరుతో. పొద్దున్నే లేవాలి. వాళ్ళు తల్లిదండ్రులు చెప్పినట్టుగా చేయాలి. కూర్చోమంటే కూర్చోవాలి. కూర్చోమంటే కూర్చోవాలి. ఏం చదవమంటే అదే చదవాలి. ఇట్లా రకరకాలు. ఈ బయటికి వెళ్ళనివ్వరు. వెళితే వాళ్ళ మీద నిరంతరం నిఘా ఉంటుంది. ఇట్లా కఠినమైనటువంటి డిసిప్లిన్ అనే పేరుతో కఠినమైన నిబంధనలు పిల్లల మీద పెడుతుంటారు. అది పిల్లలకి సహజంగా ఇష్టం ఉండదు. కొంతవరకైతే పర్వాలేదు కానీ తర్వాతలో పర్లేదు. ఆ తర్వాత వాళ్ళకి నెమ్మదిగా స్వతంత్ర భావాలనేవి మొదలవుతాయి. ఆ స్టేజ్‌లో కూడా ఈ కఠినమైన నిబంధనలనేవి అమలు పరిస్తే వాళ్ళలో ఘర్షణ అనేది ఏర్పడుతుంది. అది కొంత కారణమవుతుంది. రెండో రకం కుటుంబాలేంటంటే అసలు పిల్లల గురించి పట్టించుకోరు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం తింటున్నారు? ఏం చదువుతున్నారు? ఏ స్కూల్‌కి వెళ్తున్నారా లేదా? ఎటువంటి ఫ్రెండ్స్‌తో తిరుగుతున్నారు? వాడికి ఎటువంటి అలవాట్లు వస్తున్నాయి? ఏది పట్టించుకోరు. బేఫికర్‌గా ఉంటారు తల్లిదండ్రులు. అటువంటి వాటిలో కూడా వీళ్ళు చెడ్డ అలవాట్లకి, చెడ్డ స్నేహాలకి, చెడ్డ అలవాట్లకి వీళ్ళు మరిగి ఆ తర్వాత అవి దొరకనప్పుడు నిరాశ, నిస్పృహ, సమాజం మీద కోపం, తల్లిదండ్రుల మీద కోపం వీటితో వాళ్ళు ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. దాని తర్వాత నిరాదరణ. ఇందాక చెప్పాను. ఈ కుటుంబ సభ్యుల యొక్క నిరాదరణ. కుటుంబంలో ఆడపిల్లల మీద ఒక రకమైనటువంటి అంటే జెండర్ ఇన్‌ఈక్వాలిటీ, జెండర్ డిస్క్రిమినేషన్ ఇటువంటి వాటి వల్ల ఇది ఎందుకంటే ఇప్పుడు ఇదివరకంటే పూర్వకాలం ఒక రకంగా ఉండేది వాతావరణం. ఒక కంట్రోల్డ్ అట్మాస్ఫియర్ ఉండేది సొసైటీలో. ఇవాళ అది లేదది. ఈ సొసైటీస్ ఓపెన్ అప్ కావటం కానీ, ఎకానమీస్ ఓపెన్ అప్ కావటం కానీ, పిల్లలు ఎక్కడికెక్కడికో వెళ్ళి చదువుకోవటం కానీ, వీటి వల్ల ఈ కంట్రోల్ అనేది కొంత తగ్గిపోయింది. అందువల్ల ఈ కంట్రోల్ ఎప్పుడైతే తప్పుతుందో రకరకాలైనటువంటి దుష్ఫలితాలు, దుష్పరిమాణాలు ఏర్పడుతున్నాయి సమాజంలో. వాటిని తట్టుకోలేని వాళ్ళు, వాటిని మేనేజ్ చేయడానికి చేతకాని వాళ్ళు ఏ ఏ సమస్య వచ్చినా మనం ప్రాపర్‌గా మేనేజ్ చేయాలి సమస్యల్ని. ఆ సమస్యని మేనేజ్ చేయలేకపోతే అది దానివల్ల వచ్చేటువంటి పరిణామాల్ని వాళ్ళు అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకి లేకపోతే అప్పుడు దే టెండ్ టు కమిట్ సూసైడ్. ఇదొక కారణం. సరే. ఇక అతి ముఖ్యమైనది ప్రేమ వైఫల్యాలు. ఈ ప్రేమలు చిన్నపిల్లల్లో వాళ్ళసలు ప్రేమ అంటే ఏమిటో తెలియని వయసులో ప్రేమించుకోవటాలు, వైఫల్యాలు వాళ్ళలో వాళ్ళు ఇవాళ ప్రేమించుకుంటారు, రేపు విడిపోతారు. ఒకవేళ వాళ్ళు కనుక నిలబడితే తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు, ఈ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవటాలు, రకరకాల కారణాల వల్ల ఒప్పుకోరు. ఆర్థిక కారణాలు కావచ్చు, కులము, మతం ఇటువంటి కారణాలు కావచ్చు. ఏదైనా సరే వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకొని పోయినప్పుడు వీళ్ళు తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేసేంత కెపాసిటీ వీళ్ళ దగ్గర లేకపోతే, లేకపోతే తల్లిదండ్రుల్ని ఎదిరించి నిర్ణయం తీసుకునేంత కెపాసిటీ వీళ్ళ దగ్గర లేకపోతే ఏం చేస్తారు? దే చూస్ టు కమిట్ సూసైడ్. ఈ ప్రేమ వైఫల్యాలు అనేవి మనం అతి నార్మల్ అయిపోయింది. పేపర్‌లో ఎప్పుడు చూసినా దాని తర్వాత పేపర్‌లో గాని, టీవీలో గాని ఎక్కడైనా సరే ఈ ప్రేమ వైఫల్యాల వల్ల ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఒక్కోసారి వాళ్ళు విడివిడిగా చూసుకుంటారు. ఒక్కోసారి జంటగా ఆత్మహత్యలు చేసుకుంటారు. రకరకాలు. దీనికంతా కూడా ద సొసైటీ హాస్ టు అడ్రెస్ దిస్ ప్రాబ్లమ్. పరీక్షలు తప్పడం. వాళ్ళు ఎంత చదివితే అన్ని మార్కులొస్తాయి. అది సింపుల్ లాజిక్. కానీ
అది చదివేప్పుడు ఏమన్నా చదవకుండా రాయాల్సింది కరెక్ట్ గా ప్రజెంట్ చేయకుండా తప్పేమని చెప్పి ఆ అవమానంతో ఆత్మహత్యలు, లేకపోతే తప్పుతామేమోనని భయంతో, తప్పితే మన ఇంట్లో మన పరిస్థితి ఏంటి, పేరెంట్స్ ఏమంటారు, లేకపోతే సమాజం ఏముంటుంది, ఈ భయాలతో ఆత్మహత్య. ఇది ఒక మేజర్ ప్రాబ్లం, మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఇది మేజర్ ప్రాబ్లం. మనకు ఒక స్టేజ్ లో అయితే పరీక్ష రిజల్ట్స్ వస్తున్నాయి అంటే పోలీసులు ట్యాంక్ బండి దగ్గర చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఏదో కాలువలు చెరువులు ఉన్నాయి అక్కడ కాపలాలు పెట్టేవాళ్ళు. ఆ లెవెల్కి వెళ్ళింది ఆ ప్రాబ్లం. అది సరే, వ్యాపారంలో నష్టాలు అవన్నీ. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనం గత 2 సంవత్సరాలు 1.5 year గా మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి పాండమిక్. ఈ కోవిడ్ పాండమిక్ వల్ల మనకు ఎంతో మంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి. చక్కగా సాగే కుటుంబాలు అవన్నీ కూడా ఆర్థికంగా నష్టపోయినాయి. వ్యాపారస్తులు నష్టపోయినారు, ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. దాని తర్వాత ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ క్షీణించిపోయి ఒంటరిగా ఫీల్ కావడం అనేది ఎక్కువైపోయింది. ఒంటరితనం అనేది ఎక్కువైపోయింది. వీటన్నిటిని కూడా మనం ఇలాగ చెప్పుకున్నట్టు ఎప్పుడైనా సరే ఏ సమస్యనైనా సరే మనం ప్రాపర్ గా మేనేజ్ చేయగలిగితే మనం దాన్ని బయటపడతాం. మేనేజ్ చేయలేనప్పుడు దానికి సరెండర్ అయిపోతే దానికి అల్టిమేట్ గా జరిగేది ఎటువంటి విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇంకా అనారోగ్య సమస్యలు, తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు అంటే ఒక్కోసారి డాక్టర్లు డిక్లేర్ చేసిస్తారు వీళ్ళు బతకలను. అటువంటిప్పుడు మేము ఇంకా బతికి ప్రయోజనం ఏంటి అని. అట్లాగే ఒక్కొక్కసారి ఏమవుతుంది, అనారోగ్యం వల్ల విపరీతమైనటువంటి నొప్పి కానీ బాధ కానీ అవి వస్తూ ఉంటాయి. అట్లాగే అనారోగ్యంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు నిరాదరణ, ఇటువంటివన్నీ కూడా మనకు ఆత్మహత్యలకి కారణాలుగా కనిపిస్తున్నాయి. తర్వాత పిల్లలతో ఇందాక చెప్పాం, మానసిక అపరిపక్వత. వాళ్ళు మెంటల్ గా మెచ్యూరిటీ ఉండదు. వాళ్ళకి ఈ సమస్య వస్తే దీన్ని ఏం చేయాలి అనే ఇది వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. అందువల్ల వాళ్ళే డెసిషన్స్ తీసుకుంటారు. వాళ్ళకి వచ్చిన సమస్యని పక్కన ఫ్రెండ్స్ తో కానీ, లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులతో కానీ, లేకపోతే అక్క అన్న తమ్ములతో కానీ ఎవరితోనూ వాళ్ళు చర్చించకుండా అది కేవలం నా సమస్య, ఇది నేనే దీనికి పరిష్కారం చూడాలనేటువంటి అంత గొప్ప మెచ్యూరిటీ ఉంటుంది. కానీ దీనికి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అనేటువంటి చిన్న లాజిక్ ని వాళ్ళు మిస్ అవుతారు. లాజిక్ ని మిస్ అయ్యి వాళ్ళు ఇటువంటి తీవ్రమైనటువంటి. ఇంకొకటి ఆత్మీయుల మరణాలు. ఎప్పుడైనా సరే ఆత్మీయులు పోవడం అంటే ఎవరికైనా తక్కువగానే ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం అసలు దాన్ని తట్టుకోలేదు. వాళ్ళు ఆ బాండ్ అనేది వాళ్ళని ఏం చేస్తుందంటే, ఇంకా నేను అనవసరం, నా భార్య పోయిన తర్వాత నేను బతకడం అవసరం, లేక నా భర్త పోయిన తర్వాత నేను బతకడం అనవసరం, వేస్ట్ అని చెప్పి ఆత్మహత్యలకి పాల్పడుతుంటారు. నిన్న మొన్న కూడా ఇప్పుడు ఒక కేసు వచ్చింది. ఎక్కడో మన కరీంనగర్ జిల్లాలోనే ఎక్కడో భార్య చచ్చిపోతే వాళ్ళు శ్మశానం నుంచి క్రిమేట్ చేసి వెళ్తుంటే, అంటే తగలబెట్టి వెళ్తుంటే ఆ భర్త 4 అడుగులు ముందుకెళ్ళి తర్వాత వెనక్కు పరిగెత్తుకుంటూ వచ్చేసేసి ఆ చేతిలో దూకి చచ్చిపోయినాడు. నిజంగా ఎంత బాధేస్తుంది ఇటువంటి చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు. ఇటువంటి ఆత్మీయులు చనిపోయినప్పుడు ఆ డ్రామాని వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు మార్గం అని చెప్పి ఇచ్చేస్తుంటారు. అట్లాగే లైఫ్ స్టైల్స్ చేంజెస్. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. ఏదైనా మామూలుగా ఇదివరకున్న లైఫ్ స్టైల్ కి, మన తల్లిదండ్రుల లైఫ్ స్టైల్ కి, పిల్లల లైఫ్ స్టైల్ కి తేడాలు ఉంటాయి. ఆ ఘర్షణ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ లో తల్లిదండ్రులు ఏమన్నా కొంత పాత తరంగా ఉంటే, పిల్లలు ఏమన్నా కొత్త తరపు ఆలోచనలు, కొత్త తరపు అలవాట్లు వీటితో ఉండి, ఎప్పుడైతే ఈ ఒక రకమైనటువంటి కుటుంబంలో ఘర్షణ వాతావరణం అనేది ఏర్పడుతుంటుంది.
ఈ ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పుడు వాళ్ళు ఈ విధంగా టేక్ ఏ డెసిషన్ ఎందుకు ఇక్కడ వీళ్ళతో అని చెప్పి ఒకసారి ఈ ఆత్మహత్య నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అట్లాగే ఇంకా సిల్లీ రీజన్స్, మొబైల్ కొనివ్వలేదు చచ్చిపోయిన పిల్లలు, టీవీ రిమోట్, టీవీలో అదైతే వాళ్ళకి ఇష్టమైన ఛానల్స్ చూడనివ్వలేదని చెప్పి చచ్చిపోయిన పిల్లలు, పెద్దలు కూడా. దాని తర్వాత ఇంకా సిల్లీ అంటే ఇది మామూలుగా ఈ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసేటప్పుడు మా దృష్టికి వచ్చినటువంటి ఒక చిన్న ఇది. అలాగే ఒక కాలేజీలో అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటే అంటే మేము అంత గ్రూప్గా వెళ్తాం కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మామూలుగా పిల్లలు ఏం చేస్తారంటే మీకు ఎప్పుడైనా సూసైడ్ చేసుకోవాలనిపించిందా అని అడుగుతారు. సూసైడ్ టెండెన్సీ వచ్చిందానికి ఎప్పుడైనా అంటే కొంతమంది ధైర్యంగా చెప్తారు, నాకు బలాన్నప్పుడు అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే ఏదో వాళ్ళకి వచ్చిన కారణం చెబుతూ ఉంటారు. అయితే ఒకసారి ఈ మా ఫ్రెండ్ చెప్తున్నాడు దీని గురించి. ఒక అమ్మాయి పింపుల్స్, మొహం మీద పింపుల్స్ వచ్చినాయి, అవి తగ్గట్లేదు, అందువల్ల నేను ఆత్మహత్య చేసుకోదలుచుకున్నాను అని చెప్పింది. చూడండి ఎట్లా ఉంటుంది అంటే అది మనకు చాలా చిన్న సమస్య కావచ్చు. పింపుల్స్ రావడం అనేది మామూలుగా ఈ వయస్సులో వస్తుంటాయి పోతుంటాయి అవి. కానీ ఆ పిల్లకి అది చాలా పెద్ద సమస్య అయిపోయింది అది. అందుకని షీ వాంట్స్ టు కమిట్ సూసైడ్. షీ హస్ నాట్ కమిటెడ్ అని అసలు చెప్తున్నా. అటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవి అందుకని ఆత్మహత్యల కారణాలు పెద్దవా చిన్నవా అనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఒకళ్ళు పెద్దవైన ఇంకోళ్ళకి చిన్నవవుతాయి, ఇంకోళ్ళకి చిన్నవైన ఇంకోళ్ళు పెద్ద అవుతాయి. అయితే వీటిని ఇట్లా అనాలిసిస్ చేసినప్పుడు ఏవైతే ఆత్మహత్యలు జరుగుతున్నాయో సమాజంలో వాటన్నిటిని, వాటి కారణాన్ని, వాళ్ళ వయస్సుల్ని, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ లెవెల్స్ ని ఇవన్నీ మనం తీసుకొని అనాలిసిస్ చేసినప్పుడు దానివల్ల లాభం ఏంటంటే మనం ఈ అవేర్నెస్ క్రియేషన్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ దొరుకుతుంది మనకు. ఎలా చేయాలి అవేర్నెస్, ఎలా వాళ్ళని కన్విన్స్ చేయాలి, ఏమిటి అనేది, అసలు కారణం ఏమిటి, ఇవన్నీ కూడా మనకు ఈ అవేర్నెస్ క్రియేషన్ లో మనకు ఉపయోగపడతాయి. అందుకని ఎప్పుడు కూడా ఇవి నిరంతరం నడుస్తూ ఉంటుంది. ఈ ఎన్జిఓస్ కానివ్వండి, ఇంటర్నేషనల్ నేషనల్ ఎన్జిఓస్ కొంతమంది ఇదే పని మీద ఉంటూ ఉంటారు. వాళ్ళు అంటే ఈ కేసెస్ ని స్టడీ చేసి అనలైజ్ చేసి వీలైనంత వరకు దాంట్లో ఉన్న వచ్చిన ఫలాల్ని ఈ అవేర్నెస్ క్రియేషన్ కి వాడుకుంటారు. ఈ సమాజం మీద కోపం, సమాజం మీద కోపం, వీళ్ళు మనకేం చేయట్లేదు, మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళు ఆలోచించరు, మనకేం చేయట్లేదు అనేటువంటి కోపంతో ఈ స్వీయ హింసకి అంటే చేతులు కోసుకోవటాలు, కాళ్ళు కోసుకోవటాలు, మెడలు కోసుకోవటాలు, లేకపోతే మందులు మింగటాలు. ఈ మందులు మింగటాలు అంటే ఒకటి గుర్తొచ్చింది. ఈ మందులు అంటే అఫ్ కోర్స్ చావదలుచుకున్నప్పుడు నిద్ర మాత్రలు మింగుతారు, మామూలు అది. నిద్ర మాత్రలు మింగేసి పడుకుంటారు ఎవరు వాళ్ళు. అలా కాకుండా కొంతమంది ఈ మందుని, కొంతమంది ఏంటంటే మందుల మీదే బతుకుతూ ఉంటారు. వాళ్ళకి దీర్ఘకాలిక జబ్బులు ఉండొచ్చు, ఆ మందుల మీదే వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఆ మందులు వేసుకోకపోతే వాళ్ళకి చాలా నష్టం. అందుకని కొంతమంది మందులు వేసుకోరు, మందులు వేసుకోవడం మానేస్తే అది వాళ్ళ శరీరం మీద నెమ్మదిగా ప్రభావం చూపిస్తుంది. అలాగే కొంతమంది మందులు ఎక్స్ట్రా డోసులు, అడిషనల్ డోసెస్ వేసుకుంటారు. అంటే రోజుకి 2 ట్యాబ్లెట్లు వాడమంటే వాళ్ళు ఒక్కొక్కసారి 4-5 ట్యాబ్లెట్లు అట్లా మింగేసేసి అడిషనల్ డోసెస్ మింగి కూడా వాళ్ళు అనారోగ్యాన్ని ఆహ్వానిస్తారు. ఎందుకు? వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆత్మహత్య చేసుకోవడం. ఇది మామూలుగా ఇట్లా ఏంటంటే మనం ఈ సినిమాల్లో కథల్లో చూస్తుంటాం, చుట్టుపక్కల వాళ్ళు చేస్తుంటారు. తప్పుడు మందులు ఇవ్వటాలు, లేకపోతే మందులు ఇవ్వకపోవటాలు, ఎక్కువ మందులు ఇవ్వటాలు, లేకపోతే సెలైన్లోకి వేరే ఇంజక్షన్ కొడవటాలు, ఇవన్నీ అవి చేస్తుంది. అలా కాకుండా వీళ్ళు సెల్ఫ్గా చేసుకునే సెల్ఫ్ డిస్ట్రక్షన్ లో భాగంగా మందులు వేసుకోవటం, లేకపోతే మందులు అసలు వేసుకోకపోవటం, ఇటువంటివి కూడా ఈ మందులను కూడా ఒక ఆ విధంగా వాళ్ళు
మలుచుకుంటారు. ఇవన్నీ కూడా ఈ ఆత్మహత్యలకి మనకు కారణాలు. ఈ ఆత్మహత్యలు అనేటివి ఎందుకంటే ఆత్మహత్య అనేది ఎవరికి వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళు చెప్పని కూడా చెప్పరు, రహస్యంగా చేసుకుంటారు. తలుపులు వేసుకొని ఇంట్లో ఊరేసుకోవటం, లేకపోతే ఈ వీన్ కట్ చేసుకోవటం నాడి దగ్గర, ఇట్లా వాళ్ళు ఒంటరిగా ఉండి చేసుకుంటారు. అట్లాగే రైలు పట్టాల మీద రైలు కింద పడి చావదలుచుకున్నప్పుడు కూడా ఒంటరిగా వెళ్తారు తప్పితే పక్కన ఎవరు తీసుకెళ్ళరు. మరి ఈ ఆత్మహత్యల్ని ఎలా నివారించాలి? వాళ్ళు చెప్పరు కదా ఎవరికి. సొసైటీకి, చుట్టుపక్కల వాళ్ళకి, తల్లిదండ్రులు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు చెప్పరు ముందు. నాకు చికాకు వస్తుంది, నేను చచ్చిపోతానని చెప్పరు వాళ్ళు, నోటితో చెప్పరు. కానీ మరి అటువంటిప్పుడు ఇది ఎట్లా గుర్తించాలి మనం? వీళ్ళు ఆత్మహత్య చేసుకునే ఉద్దేశం ఉంది, ఆ టెండెన్సీ ఉంది, సూసైడ్ టెండెన్సీ ఈ వీళ్ళలో ఉంది అనే విషయాన్ని మనం గమనిస్తేనే కదా మనం వాళ్ళని ఆపగలుగుతాం. మరి అటు గమనించే పద్ధతులు ఏమిటి? ఎలా చేయాలి వాళ్ళని? వాళ్ళలో ఈ సూసైడ్ టెండెన్సీ ఎలా ఉంది అనేది మనం కనిపెట్టగలగాలి. చుట్టుపక్కల వాళ్ళు కనిపెట్టగలిగితే దానికి కొంత రకరకాలైన నివారణ ఉపాయాలు ఉంటాయి, ఆ చర్యలు తీసుకోవచ్చు. ఈ దీనికి మనం ఏం చేయాలంటే, మనకు యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది సొసైటీ, ఒక ఇండివిజువల్ గా మనకి మామూలుగా అయితే సరే, ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా మూడంచెల వ్యూహంలో మొట్టమొదటి గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్ తన వంతుగా అసలు ఇబ్బందులు లేకుండా చేయాలి. ఇప్పుడు మనము రైతులు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను. అట్లాగే చేనేత కార్మికులు కొన్ని వందల మంది ఆత్మహత్య చేసుకున్నారు, వేల మంది కూడా ఉన్నారేమో తెలియదు. మరి వీళ్ళ సమస్యలన్నీ తీర్చగలిగేది ఎవరు? సమాజం. చుట్టుపక్కల ఇంటి పక్కల వాడు, ఇంటి అంకాల వాళ్ళు తీర్చలేరు, ఇది గవర్నమెంట్ తీర్చాలి. వాళ్ళ సమస్యలు ఏమిటో కనుక్కొని వాళ్ళు వాటిని అడ్రస్ చేయడానికి ప్రయత్నించాలి. ఆ డైరెక్షన్ లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొంత జరుగుతున్నది. ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్. వాళ్ళు చేనేత కార్మికులకు తగినంత పని ఏదో రకంగా పని కల్పించడానికి, అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరచడానికి ఈ డైరెక్షన్ లో తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్నది. అలాగే ఇప్పుడు రైతులు కూడా ఎంతో మంది అప్పుల పాలై ఆత్మహత్యలు చేస్తున్నారు. అప్పుల పాలై ఈ మీకు డిస్టర్బెన్స్ ఏమైనా వస్తున్నదా? హలో సార్ మాట్లాడండి. రైతుల సమస్యలు అంటే ఒక్కొక్క ప్రొఫెషన్ సంబంధించిన వాళ్ళ సమస్యలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. వాటిని గవర్నమెంట్ ఎనలైజ్ చేసి, ఎందుకంటే గవర్నమెంటే తీర్చగలుగుతుంది ఈ రైతుల సమస్యలు. కానీ ఈ వాళ్ళు మనీ లెండర్స్ చేతిలో పడతారు, వాళ్ళు వడ్డీలు అప్పులు. ఈ మన వ్యవసాయం అంతా కూడా ఈ వర్షాధారితం. వస్తే వర్షాలు విపరీతంగా వస్తాయి, లేకపోతే వర్షాలు అసలు రానే రావు, ఎండిపోతాయి, లేకపోతే మునిగిపోతాయి పంటలు. వీటి వల్ల రైతులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటుంటారు. అటువంటిప్పుడు దీన్ని ఎవరు అడ్రస్ చేయగలరు? ఓన్లీ గవర్నమెంట్ కెన్ అడ్రస్ దిస్. వాళ్ళు వీళ్ళు తెచ్చిన అప్పులకి ఏదైనా ఒక ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ రీపేమెంట్స్ అనేవి వాళ్ళు రైతులకి కానీ, లేకపోతే చేనేత కార్మికులు కానీ, ఎవరికైనా సరే గవర్నమెంట్ చేతిలో ఉన్న పని వాళ్ళకు ధైర్యం చెప్పి వాళ్ళకి కావాల్సిన తీసుకున్న అప్పులు మాఫీ చేయటాలు, అది సవ్యంగా చేయటం, ముఖ్య మాటలతో కాకుండా సవ్యంగా మాఫీ చేయటం, వాళ్లకు అందుతున్నదా లేదా అని చూసుకోవటం. అంటే మిషనరీ ఫెయిల్యూర్ లేకుండా గవర్నమెంట్ తన బాధ్యతని నిర్వర్తిస్తే ఈ ఆత్మహత్యని మనం నిరోధించవచ్చు. అది గవర్నమెంట్ తరఫు నుంచి. రెండవది ఈ ఎన్జిఓస్ ఏం చేస్తారు? ఎన్జిఓస్ అనేవి జనరల్ గా వాళ్ళు ఏదో ఒక సోషల్ కాజ్ కోసం ఏర్పడతారు. ఆ సోషల్ కాజ్ ఏదైతే ఉంటుందో దానికోసం పనిచేస్తుంటారు. సో ఈ ఆత్మహత్య నివారణ కోసం ఏర్పడిన ఎన్జిఓస్ వాళ్ళు దానికి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే ఈ సూసైడల్ టెండెన్సీతో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళని అప్రోచ్ అయితే
వాళ్ళకి తగినటువంటి కౌన్సిలింగ్ చేస్తారు. ఈ 2 పనులు చేస్తారు వాళ్ళు. అవేర్నెస్ ఎట్లా క్రియేట్ చేస్తారు వాళ్ళు? అవేర్నెస్ ఎట్లా క్రియేట్ చేస్తారంటే మామూలుగా ఇవన్నీ ఏమిటి, ఆ కారణాలు ఏమిటి అనేది వాళ్ళు తయారు చేసి అవి ఏ కారణంలో ఎట్లా కనిపించినప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి, వాడు ఫ్రస్ట్రేటెడ్ గా కనిపిస్తే ఎట్లా అర్థం చేసుకోవాలి, లేకపోతే అవన్నీ చెప్తారు. అట్లా ఈ ఎన్జిఓస్ ఏంటంటే ఆ కారణాలను లిస్ట్ అవుట్ చేసి వాటికి భాష్యం చెప్పి ఇది ఇట్లా ఉంటే ఇది ఇట్లా అయి ఉంటుంది, అయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటి భాష్యం చెప్పి వాళ్ళు ఒక సొసైటీలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. అట్లాగే రెండోది వాళ్ళు ఏం చేస్తారు, ఈ మనకు ఉన్నటువంటి ఎన్జిఓస్ లో వాళ్ళు కాల్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి ఒకటి, రెండోది పర్సనల్ గా అప్రోచ్ అయితే అక్కడ ఒకటి, ఈ 2 రకాలు కూడా ఈ సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని కనుక అప్రోచ్ అయితే ఎయిదర్ త్రూ కాల్ సెంటర్ ఇన్ పర్సన్ అప్రోచ్ అయితే వాళ్ళు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ చేసిన వల్ల వాళ్ళు ఆగుతారా మారుతారా అనేది వేరే విషయం. సక్సెస్ రేట్ అనేది ప్రతి చోట ప్రతి రంగంలోనూ సక్సెస్ రేట్ ఎప్పుడు 100% ఉండదు. కొద్దిగా ఎక్కువగా ఒక చోట ఎక్కువ ఉంటుంది, ఒక చోట తక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా ఈ సూసైడ్ దీంట్లో కూడా సక్సెస్ రేట్ అనేది వ్యారీ అవుతుంది. మనం ఇవాళ 2 గంటలు 3 గంటలు కష్టపడి ఒక క్లయింట్ తో మాట్లాడినా కూడా రేపు పొద్దున అతను చనిపోవచ్చు. అట్లా ఏమి గ్యారెంటీ లేదు. కానీ ఒక విధమైనటువంటి వాళ్ళల్లో క్లయింట్ కి ఒక హోప్, ఒక నమ్మకం కలిగించే విధంగా తన మీద తనకు నమ్మకం వచ్చే విధంగా వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. ఇవి ఎన్జిఓస్ ఇవి బాగానే పనిచేస్తున్నాయి. మనకు తెలిసినంత వరకు చాలా ఎన్జిఓస్ హైదరాబాద్ కూడా ఉన్నాయి. వాళ్ళ కాల్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళు రింగ్ చేస్తే వాళ్ళు ఈ క్లయింట్స్ తో మాట్లాడతారు. మాట్లాడి వాళ్ళ కౌన్సిలింగ్ లో వాళ్ళ సమస్యకు వాళ్ళే పరిష్కారం చూసుకునేట్టుగా వీళ్ళు సహాయం చేస్తారు. వీళ్ళు డైరెక్ట్ గా చెప్పరు, అది అవన్నీ ట్రైనింగ్ లో తెలుస్తాయి. ఇక మూడోది వ్యక్తులు. మూడో ఇది వ్యక్తులు. ఈ వ్యక్తులు ఏం చేయగలుగుతారు? మనం ఏం చేస్తామండి, మనకు వాళ్ళు చెప్తే కదా ఏదైనా వద్దని చెప్పి చెప్పడానికి అనుకుంటాం. వాళ్ళు చెప్పరు. ఇప్పుడు కూడా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు నేను ఆత్మహత్య చేసుకోబోతున్నా అని చెప్పి ఎప్పుడు ఎవరికి కూడా చెప్పరు. అది మనమే గమనించాలి. పూర్వకాలంలో మనకు ఈ కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళు తాతలు తండ్రులు వాళ్ళతో ఉన్నప్పుడు అందరు కలిసి ఉన్నప్పుడు ఇటువంటివి ఈజీగా వాళ్ళు కనిపెడుతుండేవాళ్ళు. వాళ్ళ ప్రవర్తనలో మార్పులు కానీ, లేకపోతే వాళ్ళ అన్నల తండ్రుల దగ్గర కానీ, లేకపోతే మాట్లాడటం దగ్గర కానీ, లేకపోతే నిద్రలో లేమితో బాధపడటం కానీ, ఇటువంటివన్నీ గమనించినప్పుడు వాళ్ళు అప్పటికప్పుడే వాళ్ళకి ఏదో ఒకటి ఒక సమస్య పరిష్కారం లాగా, అంటే కౌన్సిలింగ్ లాగా చెప్పరు వాళ్ళు, మామూలుగా మాటలుగా చెప్పేసేసి వాళ్ళలో మార్పు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మనకు ఈ ఈ కంబైన్డ్ ఫ్యామిలీ సిస్టమ్ తగ్గిపోతున్న సందర్భంలో ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తారు, పిల్లలు ఇంట్లో ఉంటారు, వాళ్ళ గురించి వీళ్ళు అలసిపోయి వస్తారు, వాళ్ళ గురించి పట్టించుకునేంత టైం ఓపిక తీరిక వీళ్ళకు ఉండదు. ఇట్లా ఈ సమస్యల వల్ల ఏమవుతుందంటే ఈ వాళ్ళు ఒక ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు. ఈ పిల్లలు కానీ, ఎవరైతే ఆత్మహత్యలు చేసుకోవాలనే ఉద్దేశం పెరుగుతున్న వాళ్ళు కానీ, వాళ్ళు ఒంటరి, నేను ఈ కుటుంబంలో ఒంటరి అయిపోయినాను, నా గురించి ఎవరు పడుచుకోవట్లేదు, నేను చెప్తే వాడు విండు, ఇటువంటి భావాలు వస్తుంటాయి. అందువల్ల ఈ వ్యక్తులు అంటే సమాజంలో చుట్టుపక్కల వాళ్ళు కానీ, మన ఇంట్లో కానీ మనం కానీ ఏం చేయాలి అనేది మనం ఈ ఎన్జిఓస్ ట్రైనింగ్ ఇస్తాయి. ఏం చేయాలి వ్యక్తులు అనేది నిరంతరం గమనిస్తూ ఉంటారు. నల్లగా ఏమాత్రం ఇది ఉన్నా కూడా వ్యక్తులు అనేవాళ్ళు నిరంతరం గమనిస్తూ ఉంటారు. వాడికి కూపీల కూర అంటారు, కూపీలు అవుతుంటారు వాళ్ళు. నిజానికి అది ఒక చికాకుగా అనిపించినా కూడా ఒక విధంగా మంచిది. ఆ మా సంభాషణలో పెట్టి వాడు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. ఏదైనా సంభాషణలు దిగితేనే ఓపెన్ అప్ అవుతారు వాళ్ళు.
అంతేగాని లేకపోతే వాళ్ళు అంత ఈజీగా ఓపెన్ అప్ కాదు. ఈ సూసైడల్ టెండెన్సీ ఉన్నవాళ్ళు వాళ్ళ మా సంభాషణ వాళ్ళతో మొదలు పెట్టడం అనేది అదొక పెద్ద ఆర్ట్. అది వాలంటీర్స్ కి ఈ ఎన్జిఓస్ ట్రైనింగ్ చెప్పి నేర్పుతారు ఎట్లా చేయాలనేది. అట్లాగే ఇది ఈ జనరల్ గా వ్యక్తులు ఏం చేయాలి, ఎవరైనా సరే తీవ్రమైనటువంటి చేంజెస్, తీవ్రమైనటువంటి మార్పులు ఏమైనా ఉంటే అవి గమనిస్తారు. తీవ్రమైన మార్పులు అంటే ఒక్కోసారి బిహేవియరల్ చేంజెస్ ఉంటాయి. వాళ్ళు ఎంత క్విక్గా మారిపోతూ ఉంటారు. అంటే ఒకసారి ఆనందంగా ఉంటారు, వెంటనే కోపంగా వస్తుంటారు, లేదా అపరిచితుడు సినిమాలో లాగా మారిపోతూ ఉంటారు. ఇది ఒక అబ్నార్మాలిటీ. అది లేదా కొంతమంది భోజనం తినడం తగ్గించేస్తుంటారు, అదొక అబ్నార్మాలిటీ. లేకపోతే ఎప్పుడు ఏదో శూన్యంలో చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు, నార్మల్ గా ఉండేవాళ్ళు. అప్పుడు ఇదొక అబ్నార్మాలిటీ. ఈ విధంగా ఇటువంటి అబ్నార్మాలిటీస్ అనేవి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. మనం చూస్తే తెలుస్తాయి మనకి. వాళ్ళంతా చెప్పరు, వాళ్ళ ప్రవర్తనలో మనకు తెలుస్తూ ఉంటాయి అబ్నార్మాలిటీస్ అనేవి. అబ్నార్మాలిటీస్ గమనించినప్పుడు అప్పుడు వీళ్ళు వాళ్ళతో నెమ్మదిగా మాట్లాడటం, అంటే వీళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్షిప్ని బట్టి కానీ, వయోభేదాలను బట్టి కానీ, వీళ్ళు వాళ్ళతో మాట్లాడటం కానీ, లేకపోతే వాళ్ళని ఏదైనా ఒక నిపుణుడి దగ్గరికి పంపించడం కానీ చేయడం ద్వారా వాళ్ళలో వాళ్ళ థింకింగ్ లో మార్పులు తీసుకోవచ్చు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సినటువంటి ముందు అసలు వాళ్ళ సూసైడల్ టెండెన్సీ ఉంది అనే విషయాన్ని ఈ పక్క వాళ్ళు గమనించాలి. గమనించడం అంటే ఎట్లాగంటే ఇప్పుడు చెప్పిన మాట కారణాలన్నీ వాళ్ళ అబ్నార్మల్ గా బిహేవియరల్ చేంజెస్ రావటం, లేకపోతే భోజనాలు మానేయటం, నిద్ర లేకుండా నిద్రలేని రాత్రులు గడపటం, తెల్లవారు వచ్చేసరికి కళ్ళు ఎర్రబడి ఉండటం, దాని తర్వాత తన పర్సనల్ దీని మీద శ్రద్ధ తగ్గిపోవటం, హెయిర్ కటింగ్కి వెళ్ళరు, జుట్టు దూకోరు, స్నానాలు చేయరు సరిగ్గా, నిరాశతో ఉంటారు, మాట్లాడరు, మౌనంగా మూల కూర్చుంటారు. ఇటువంటి గోళ్ళను ఉంటాయి. ఇవన్నీ మనకు మామూలుగా రొటీన్ లో కూడా చూడగానే తెలుస్తుంది, ఏమిటి వీడి ఇంత తేడాగా ఉన్నాడు అనేది మనకు అనిపిస్తుంది. అది అయితే అనిపించిన దాన్ని అంతటితో వదిలేయకూడదు. తేడా ఎందుకంటే కనుక్కోవడానికి, దాన్ని ప్రోబ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. చేస్తే మనకు కొంత ఇన్ఫర్మేషన్ మనం అర్థం చేసుకోగలుగుతాం. అతనితో వాళ్ళతో మాట్లాడితే, సుదీర్ఘంగా మాట్లాడితే కొంత మనకు అర్థం అవుతుంది వాళ్ళ సమస్యలు ఏమిటి అనేది. అప్పుడు దాన్ని ఎంతవరకు అడ్రస్ చేయగలం అనేది, అది అసలు రీజనబుల్ సమస్య, అన్రీజనబుల్ సమస్య, అడ్రసబుల్, అసలు అడ్రస్ చేయడానికి వీల్లేని సమస్య, ఇటువంటివన్నీ కూడా మనం నెమ్మదిగా మన లెవెల్లో అవుతుందా, లేకపోతే ఎవరైనా వాలంటీర్ చేత మాట్లాడించాలా, లేకపోతే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి పంపించాలా, ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపించాలా అనేది అప్పుడు నెమ్మదిగా మనం ఆలోచించి వాళ్ళని ఆ విధంగా ఆ డైరెక్షన్ లో వాళ్ళని పంపించవచ్చు. ఇది సమాజంలో ఉండే వ్యక్తులు చేయాల్సినటువంటి పనులు. ఒకటి గవర్నమెంట్, రెండోది ఎన్జిఓస్, మూడోది సమాజంలో వాళ్ళు వీళ్ళు లేకుండా ఉన్న వాళ్ళందరూ చేయాల్సినటువంటి. ఇప్పుడు మనం వెళుతుంటే ఎవడో వంతెన మించి దొక్కపోతుంటాడు, మనం ఆపుతాం కదా, అది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ. వాడు రైట్ కింద పడిపోతుంటాడు, విల్ ట్రై టు సేవ్ హిమ్. దట్ ఈస్ ఎందుకు చేస్తాం అది? వాడు చనిపోతే మనకి ఏమిటి? వాడు మన చుట్టం కాదు కదా, వాడు ఎవడో మనకు తెలియదు కదా, వాడు ఆత్మహత్య మహాపాపం, వాడి కర్మాలు వాడు పోతున్నాడు కదా, వాడు ఒక పిరికివాడు, ఆ పిరికివాడు బతుకుంటే ఎంత, చస్తే ఎంత అంటే మనం వదిలేయట్లేదు కదా, వీఆర్ ట్రైంగ్ టు సేవ్ హిమ్. ఇటువంటి యాటిట్యూడ్ అనేది మరి ఈ ప్రజల్లో ప్రతి ఒక్కరిలో డెవలప్ కావాలి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మేము ఇట్లా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసేటప్పుడు ఒకసారి ఒక రెసిడెన్షియల్ సొసైటీకి వెళ్ళి అప్రోచ్ అయినాం. మేము అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తాము సూసైడ్ ప్రివెన్షన్ మీద అంటే, వాళ్ళు సరే 2 రోజుల తర్వాత రండి మా వాళ్ళందరితో మాట్లాడి చదువుతాం. సరే మళ్ళీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత వెళితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా వాళ్ళంతా మనకు ఆత్మహత్యల గురించి ఎందుకండి అంటున్నారండి, మా దగ్గర ఎవరు అటువంటి పిల్లలు లేరు, మా దగ్గర ఉండే సొసైటీ మెంబర్స్ అందరికి ఎటువంటి సమస్యలు లేవు, కాబట్టి మాకు సొసైటీలో పెట్టకండి, పెడితే లేనిపోని ఆలోచనలు వస్తాయి మా వాళ్ళకి
అని చెప్పి దే హావ్ నాట్ అలౌడ్ us టు కండక్ట్ ద అవేర్నెస్ క్యాంప్. ఇక్కడ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఈ అవేర్నెస్ అనేది ఎందుకు ఏంటి అవేర్నెస్? అవేర్నెస్ సూసైడ్ టెండెన్సీ ఉండేవాడికి అవేర్నెస్ కాదు అది. వాడి పక్కన ఉండేవాడికి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఇవాళ అందరూ బాగానే ఉండొచ్చు, రేపు మార్పు రావచ్చు వాళ్ళలో. సో దాన్ని మనం క్యాచ్ చేయడం వీలుగా ఈ అవేర్నెస్ అనేది డెవలప్ చేసుకోవాలి. కానీ మన సమాజంలో ఏంటంటే ఈ సూసైడ్ ఏదైనా సరే ఇటువంటి అవేర్నెస్ క్యాంప్స్ పెడతాం అనగానే వాళ్ళు దాన్ని చాలా నెగిటివ్ గా ఆలోచించి, అబ్బాయి వద్దండి మా సొసైటీలో మా వాళ్ళు ఇష్టపట్టలేదు అని నిర్బంధంగా తిరస్కరిస్తున్నారు. కాలేజీలకు వెళ్తాం, కాలేజీలో కూడా మనం అప్రోచ్ అయిన కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ ఒప్పుకునే వాళ్ళు అంతమంది ఉంటారు, ఒప్పుకొని వాళ్ళు అంతమంది ఉంటారు. ఏదో ఒక చెబుతారు, పరీక్షలండి అంటారు, ఇంకేదో అంటారు, ఇంకేదో అంటారు. అంతేగాని వీళ్ళు పిల్లల భవిష్యత్తు కోసం వచ్చారు అనేటువంటి అవేర్నెస్ ఆ స్కూల్ యాజమాన్యాన్ని ఉండదు. ఇటువంటి సమస్యలు మనకు ఎప్పుడు వస్తుంటాయి. అయితే సమస్యలు వచ్చినాయని చెప్పి మనం ఎప్పుడు వెనక్కి వెళ్ళం. సమస్యలు వచ్చినాయని చెప్పి మనం వెనక్కి వెళితే అది మనకే అవేర్నెస్ లేనట్టు అర్థం. అది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వెళ్ళినప్పుడు దేనికి వెళ్ళినా కూడా మనకు అది నల్లేరు మీద నడక బండి రాకంటే అట్లా ఉండదు. ఇది కూడా ఎవరు మన ఆహ్వానించి రెడ్ కార్పెట్స్ వేసి చేయరు. కానీ మనం యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్, యాజ్ ఏ రెస్పాన్సిబుల్ మెంబర్ ఆఫ్ ది సొసైటీ మనం దాన్ని ఎట్లాగైనా సాధించాలి. మనకు తెలిసిన దాన్ని 10 మందితో పంచుకోవాలి. ఇది దాని తర్వాత సరే, ఇది ఈ మూడంచెల విధానం. అది ఒకటి గవర్నమెంట్, ఒకటి ఎన్జిఓస్, ఒకటి ఇండివిజువల్స్. అసలు ఎందుకు నివారించాలి? చెప్పాను కదా, తిరిగి వాళ్ళు వీళ్ళు అసలు వాళ్ళ గురించి మనకి ఎందుకు? అట్లా కాదు. ఈ హ్యూమన్ రిసోర్సెస్ అనేది మన సమాజంలో ఒక ఇంపార్టెంట్ రిసోర్స్. అది ఇవాళ ఆత్మహత్య చేసుకునేవాడే రేపు పొద్దున వాడు బతికి ఉంటే గొప్పవాడు కావచ్చు, గొప్ప సైంటిస్ట్ కావచ్చు, లేకపోతే గొప్ప డాక్టర్ కావచ్చు, లేకపోతే ఒక ఐటీలో కంపెనీ పెట్టి ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడు కావచ్చు, ఏదైనా కావచ్చు. అటువంటి వాడి జీవితం తరంతరంగా కనుక ముగిసిపోతే అది సమాజానికి చాలా నష్టం. అదిగా కింద మనం చెప్పుకున్నట్టుగానే ఒక ఆత్మహత్య దాదాపు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ అదర్ మెంబర్స్ ని ఏదో రకంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇది WHO వాళ్ళ యొక్క ఇది. దాని తర్వాత ఇంకొకటి, అసలు ఈ వింత ఆర్గ్యుమెంట్స్ వస్తుంటే మనకి ఎందుకు వచ్చింది గొడవ, మన దోవ మనం పోకూడదా, లేకపోతే తలకాయ లేని మనం ఎందుకు సమస్యలు తలదూర్చడం, ఇంట్లో వాళ్ళు కూడా వెనక్కుంటారు ఏదైనా ఇట్లాంటి జరిగినప్పుడు. కానీ మనం దీనికి నేనేం చెబుతానంటే, మన సమాజాన్ని మన శరీరంతో ఒకసారి పోల్చుకోవాలి. సమాజాన్ని మన శరీరంతో పోల్చుకోవాలి. మన శరీరం అనేది మనందరికీ కూడా తెలుసు, ఇది కణ సముదాయం. మన శరీరం అనేది కొన్ని కోట్ల కణాల యొక్క సముదాయం ఒక మానవ శరీరం. ఈ శరీరంలో ఈ కణాలకు మళ్ళీ కొన్ని లంగ్స్ గాను, కొన్ని కిడ్నీస్ గాను, కొన్ని హార్ట్ గాను, దాని తర్వాత ఇట్లా రకరకాలుగా ఏర్పడి ఉంటాయి. ఇవన్నీ కూడా కోఆర్డినేటెడ్ గా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన బ్రెయిన్ నుంచి ఈ కింద కాలి గోటి వరకు కూడా అన్ని ఉన్న ఆర్గన్స్ అన్ని కూడా కోఆర్డినేటెడ్ గా వేటి పని అవి చేసుకుంటూ పోతూ ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఒకవేళ ఎక్కడైనా ఒక కణ సముదాయం, అది స్టమక్ అనుకోండి, లేకపోతే లివర్ అనుకోండి, లేకపోతే ప్యాంక్రియాస్ అనుకోండి, ఏదైనా ఎక్కడైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనకి ఏమవుతుంది? అది ఏదో ఒక అనారోగ్యం చేస్తుంది. అప్పుడు మొట్టమొదటి జరిగేది ఏమిటి? మిగతా శరీరంలో తెలిసిపోతుంది ఫలానా చోట ప్రాబ్లం వచ్చిందని. అప్పుడు శరీరం ఏం చేస్తుందంటే ముందు ఆ ప్రాబ్లంని తనంతట తానుగా రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తుంది. తనంతట తానుగా రెక్టిఫై చేయడానికి అంటే ఎక్స్టర్నల్ హెల్ప్ లేకుండా, అంటే మనలో అటువంటి సిస్టమ్ ఉంటుంది, యాంటీబాడీ సిస్టమ్. అవి అక్కడికి వెళ్ళిపోయి దాన్ని వీలైన వరకు వాటిని చేయడానికి ట్రై చేస్తాయి. అలా కానిప్పుడు
ఆ తర్వాత ఎక్స్టర్నల్ హెల్ప్, హాస్పిటల్, డాక్టర్లు. అట్లాగే ఇప్పుడు మనం సమాజాన్ని చూద్దాం. సమాజంలో కూడా రకరకాల కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఉద్యోగస్తులు ఉంటారు, పిల్లలు ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, లేకపోతే సైంటిస్టులు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి వీళ్ళందరూ కలిస్తే ఒక సొసైటీ ఏర్పడుతుంది. ఈ సొసైటీలో కూడా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ కూడా అంటే ముందే ఉన్న ఆ చుట్టుపక్కల వాళ్ళు స్పందించాలి. అలాగే వాడి వల్ల కాకపోతే ఇంకా కొద్దిగా పరిధి విస్తరించి వాళ్ళు స్పందించాలి. ఇట్లా ఎవరు సొసైటీలో ఒకళ్ళకి ఒక చోట ప్రాబ్లం కనుక వస్తే మనం స్పందించాలి. అప్పుడే ఆ సొసైటీ అనేది ఒక ఆదర్శవంతమైన సొసైటీగా రూపొందుతుంది. లేకపోతే ప్రతి ఒక్కరు కూడా నాకెందుకు వచ్చింది, పక్కవాడి గొడవ మనకి ఎందుకు వచ్చింది అని చెప్పి ఊరుకుంటే రేపొద్దున ఆ గొడవ మనకే వస్తే ఎవడు మన జోలికి రాడు. ఇది సింపుల్ లాజిక్ ఇది. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ మన శరీరంలో ఎట్లయితే కోఆర్డినేటెడ్ గా అన్ని కణాలు పనిచేస్తుంటాయో మన సొసైటీలో కూడా ఒక కోఆర్డినేషన్ తో అందరూ ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు అనే సూత్రంతో పనిచేయాలి. అందుకని మనం ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని చులకనైన చూపుతో చూడకుండా వాళ్ళకి తగిన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. ప్రతి పౌరుడికి ఉంది. దానికోసం మనం అవేర్నెస్ డెవలప్ చేసుకుని మన చేతనైన సహాయం మన చేతలు అంటే ఇనిషియల్ గా ఏదైనా దెబ్బతగిన ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. అట్లాగే ఇక్కడ కూడా ఏదైనా ఒక సూసైడల్ టెండెన్సీ వాడు మనకు కంట పడితే మనం చేయాల్సిన పని ఏదైనా ఉంటే అది చేయాలి మన లెవెల్లో ఉంటుంది. ఒకవేళ లేకపోతే దానికి తగినటువంటి వాళ్ళని సంప్రదించి వాళ్ళ సహాయం వీళ్ళకి అందేట్టుగా చేయాలి. అలా చేయకపోతే మనం సమాజానికి తద్వారా మనకు మనమే ద్రోహం చేసుకున్న వాడు అవుతుంది. సో ఈ సమాజంలో ప్రతి వ్యక్తి ఎందుకు స్పందించాలి అంటే కారణం ఇది. ఇలా చేస్తేనే ఒక హెల్తీ సొసైటీ అనేది ఏర్పడుతుంది. అందులో ఆ సొసైటీలో ఉండే వాళ్ళందరూ కూడా హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు.